ఏమే ప్రసాద్ గారు ఫోన్ చేశాడు, సంక్రాంతి కదా, ఫ్రైడే నైట్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ అంట. వెళ్దామండి. అవునా? మనకేం ప్లాన్స్ లేవు. అమ్మయ్య, వండక్కర్లేదు ఇంకా. ఇప్పుడు మెసేజ్ పెట్టాడే పాట్లక్ అంట. పోట్లొక్క ఏమంట, వాళ్ళ ఆవిడ వండలేదంట. ఒక్క రోజు కూడా వండి పిలవదు, పెట్టదు. ఇది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ పెట్టాడే. లిస్ట్ కూడాను. దీంట్లో మనం ఏం చేద్దాం? గార్లు. గారెలా? అమ్మో, ఇల్లంతా పొగ పడుతుందండి, నా వల్ల కాదు. అవునాయి. మరి పూర్ణాలు. పూర్ణాలు పేలితే ఆయిల్ పాడైపోద్ది, నా ముఖం కూడా పాడైపోద్ది. అమ్మో, అమ్మో. నా వల్ల అసలు కాదు. మరి అప్పుడు కూరగాయలు బెండకాయ దొండకాయ ఫ్రై అంట. బెండకాయ దొండకాయ, అసలు దొండకాయలు కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. మీకు ఆ విషయం తెలుసు కదా. దాని బదులు చికెన్ నయ్యం. అలాంటప్పుడు చికెనే వండుదాం కదా. బట్ చికెన్ ఇంట్లో లేదండి. అసలే వర్కింగ్ డేస్, బిజీగా ఉన్నాము. ఎప్పుడు వెళ్ళి తెస్తాము? మరి ఇంకేం వద్దు అంటే కొంప తీసి వైట్ రైస్ తీసుకెళ్దామంటావా ఏంటి? గుడ్ ఐడియా అండి. వైట్ రైస్ తీసుకెళ్దాము. కానీ హోస్ట్ చేసేదే వైట్ రైస్ అండి. అమ్మో, ఎక్కువ వైట్ రైస్ కూడా వేస్ట్ చేసేస్తారు. వద్దు. మరి ఇంకేమున్నాయి అయితే? నాకు ఒక ఐడియా వచ్చింది. ఏంటది? పెరుగు తీసుకెళ్తే? మొహం, మనకున్నదే చలికాలం. చలికాలం పెరిగేలా తోడుకుంటుంది. పెరుగు తోడుకుంటుందండి. ఆ తోడుకుందే వాళ్ళు తింటారు. వాళ్ళకి కానీ తెలియదే ఏంటి ఇది చలికాలం అని, పెరుగు సరిగ్గా తోడుకోదని. ఏంటి ఇప్పుడు కొనాలంటారా ఏంటి మీరు? అది కూడా నువ్వేంటి ఇలా తయారయ్యావు? మీరు నేర్చుకోవాలి. పోట్ల కంటే అదే మరి. ఓ ఎగేసుకుంటూ వాళ్ళు పిలిచారు కదా అని చేసుకొని తీసుకెళ్ళిపోరు, కొనుక్కొని తీసుకెళ్ళిపోరు.